తిరుమలగిరిలో సంతోష్ మాత ఆలయం ఉంది. ఈ సంతోష్ మాత ఆలయం కొండ పైన ఉంటుంది. కొండ మీదకి వెళ్ళాలంటే చూడండి మెట్లు ఎంత బాగున్నాయి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి కొండపైకి వెళ్ళాలా. శుక్రవారం అమ్మవారికి ఇక్కడ స్పెషల్ గా పూజ చేస్తారంట. ఆ పూజతో పాటు చండీ యాగం కూడా చేస్తారంట. ఇప్పుడు కొండపైకి వెళ్ళాలంటే మనం ఇక్కడనే అంటే దారి ఇట్నే ఉంది. ఈ ఆలయం చాలా చాలా బాగుంది. ఈ ఆలయం హైదరాబాద్ లో తిరుమలగిరి ప్రాంతంలో ఉంది. ఇప్పుడు ఆలయంలోకి వెళ్తున్న పైకి చూపిస్తా చూడండి. విశ్వరూపా బృహతి చిత్రభాను హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు నరసింహరావు. నా యూట్యూబ్ ఛానల్లో మీకు చూపిస్తాను మన హిందూ దేవాలయం నా కళ్ళతో. ఇప్పుడు నేను మీకు ఒక దేవాలయం చూపించబోతున్నాను. నేను హైదరాబాద్లో చాలా దేవాలయం తిరిగాను, కానీ ఈ దేవాలయం స్పెషల్ ఏంటంటే కొండ పైన ఉంటుంది. ఈ దేవాలయం సంతోష్ మాత ఆలయం. నిజంగా మీకు చూపిస్తా చూడండి. చాలా హైట్లో ఉంటుంది గుట్ట పైన ఆ ఆలయం కట్టడం జరిగింది. ఈ ఆలయం కట్టి కూడా ఇంచుమించు 40 సంవత్సరాల పైన అయిందంట. కొండ మీదకి వెళ్ళాలంటే చూడండి మెట్లు ఎంత బాగున్నాయి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి కొండపైకి వెళ్ళాలా. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి శుక్రవారం అమ్మవారికి ఇక్కడ స్పెషల్ గా పూజ చేస్తారంట. ఆ పూజతో పాటు చండీ యాగం కూడా చేస్తారంట. ఈ ఆలయం హైదరాబాద్ లో తిరుమలగిరి అనే ప్రాంతంలో ఉంటుంది. చుట్టుపక్కల మొత్తం బండరాలతో ఏర్పడి గుట్టలు యాక్చువల్లీ ఈ 2-3 ఎకరాలు ఉంటుందంట. ఈ దేవాలయం మొత్తం గుట్టలే. ఈ గుట్టల్ని తొలిచి కొండ పైన అమ్మవారి దేవాలయం కట్టారు. మరి ఈ ఆలయం ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. చూస్తూ ఉండే నా యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం సంతోష్ మాత ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ లోని తిరుమలగిరిలోని లాల్ బజార్ అనే ప్రాంతంలో ఉంది. ఈ మెట్లు ఎక్కుతుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది 1981కి మునుపు ఈ ప్రాంతం అంతా పెద్ద పెద్ద బండారాలతో ఉండేదట. ఈ మెట్లు ఎక్కుతుంటే మీకు లెఫ్ట్ సైడ్ లో అలాగే రైట్ సైడ్ లో పెద్ద పెద్ద బండారాలు మీకు కనిపిస్తూనే ఉంటాయి. ఈ పెద్ద పెద్ద బండారాలను తొలగించి కొండపైన సంతోషి మాత ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంది అంటే ఈ దేవాలయం ఒక కొండ పైన ఉండటం. ఈ ఆలయం మెట్లు ఎక్కి పైకి రాగానే రైట్ సైడ్ లో శివుని విగ్రహం అలాగే లెఫ్ట్ సైడ్ లో వినాయక విగ్రహం ఉంటాయి. మెట్లు ఎక్కి పైకి రాగానే లెఫ్ట్ సైడ్ లో యాగం చేస్తున్నారు. యాగం చూపించే ముందు రైట్ సైడ్ లో నాగదేవత విగ్రహాలు ఉంటాయి. అవి మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం పదండి. ఈ ఆలయంలో ఉన్న నాగదేవత విగ్రహాలు ఇవే. ఈ దేవాలయంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బండరాలే మనకు కనబడతాయి. ఇంతకు ముందే చెప్పిన కదా మెట్లెక్కి పైకి రాగానే లెఫ్ట్ సైడ్ లో యాగం చేస్తున్నారు అని. ఇప్పుడు అక్కడికి వెళ్దాం పదండి. ఈ సంతోషమాత ఆలయంలో ప్రతి శుక్రవారం చండీ యాగం చేస్తారట. చండీ యాగం చేసే ముందు ఇక్కడ ఈ ఆలయంలో చిన్న శివలింగం ఉంది. ఆ శివలింగానికి పూజలు చేసి ఆరతి ఇచ్చి ధూపదీప నైవేద్యాలు ఇచ్చినాకనే యాగం చేస్తారట. మరి ఈ ఆలయంలో శివలింగానికి చేసే పూజలు ఏందో అలాగే చండీ యాగం ఏందో ఇప్పుడు చూద్దాం. యాగం మొదలవబోతుంది. యాగానికి ముందు అగ్నిని వెలిగించి హోమగుండాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నేను ఈ దేవాలయం వీడియో తీయడానికి కొండపైకి వెళ్తుంటే ఇప్పుడు ఇక్కడ యాగం స్టార్ట్ అవుతుంది. ఈ యాగం కూడా చూపించమని ఇక్కడ ఉన్న అర్చకుల వాళ్ళు చెప్పడం వల్ల నేను ఈ యాగాన్ని కూడా చూపించడం జరిగింది. యాగానికి కావాల్సిన నవధాన్యాలు అలాగే యాగానికి కావాల్సిన నెయ్యిని ఇక్కడ ఉంచడం జరిగింది. सेवाजे स्वाहा चकारको मन्नं रक्तबीजे निपातते सुंदसरोन सुंदस्यते संनसजावे स्वाहा अन्यमान महासन्यं लोके प्रसन्ना एवं जगतत्र द्विजगणे स्वाहा सर्वं स्वाहा दिव्यवाजे स्वाहा भगवान स्वाहा शिवाजे स्वाहा
तदा प्रवृत्तं नित्यं तेजोदय प्रसन्नं जगं मधुरं दारुणं स्वाहा स्वाहा ఈ యాగం అయినాక మీరు కొండపైకి వెళ్ళి ఆలయం పైన ఉన్న అమ్మవారి వీడియో తీసుకోండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యాగంలో కొన్ని క్షణాలు నేను కూడా కూర్చోవడం జరిగింది. ఇప్పుడు మనం సంతోష్ మాత ఆలయం దగ్గరకు వచ్చాం కదా, మరి సంతోష్ మాత ఆలయంలో అర్చకులు ఉన్నారు. మరి అర్చకులు మాట్లాడి మరి టెంపుల్ యొక్క హిస్టరీ ఏంది, మరి అమ్మకు స్పెషల్ గా శుక్రవారం యాగం చేస్తారంట. ఇప్పుడు ఆ యాగం ఏందో ఇప్పుడు అర్చకుల వారిని అడిగి మనం తెలుసుకున్నాం. सर ये टेम्पल बारे में एक बार बता सकते हैं तो जी? जय श्री राम। यह मंदिर सन 1981 से स्थापित है। इस मंदिर में प्रत्येक दिन पूजा अर्चना यज्ञ इत्यादि सब हुआ करता है। 81 से प्रत्येक दिन सुबह इसके मंदिर की नियमावली, सुबह 5 बजे मंदिर खुल जाता है। माता रानी का, संतोषी माता का अभिषेक होता है। कई प्रकार से अभिषेक होता है, दूध से, जल से, गंगा जल से, कुमकुम हल्दी चंदन से। उसके पश्चात श्रृंगार के पश्चात यहाँ पे यज्ञ में चंडी पाठ का हवन, प्रत्येक दिन चंडी पाठ का हवन सुबह 7 बजे से स्टार्ट होकर 8:30 बजे तक, यानी 7 o'clock से 8:30 तक यहाँ पे चंडी पाठ का हवन चलता है। और प्रत्येक दिन अलग अलग, जैसे सोमवार को रुद्राभिषेकम, मंगलवार को हनुमान जी का अभिषेकम, हर बार को अलग अलग भगवान का अभिषेक भी साथ में किया जाता है। और सुबह आरती होने के पश्चात फिर शुक्रवार के दिन स्पेशल श्रृंगार, माता जी का सुंदर सा श्रृंगार किया जाता है। और दिन में अन्नदानम भी यहाँ किया जाता है। शाम को 4 बजे मंदिर खुलता है, रात की 7 बजे आरती होती है, तत्पश्चात मंदिर के कपाट बंद किए जाते हैं। इस प्रकार यहाँ की नियमावली चलती रहती है। और अन्नदानम अपनी तरफ से कराना चाहे तो वह कर सकते हैं। यज्ञ कुंड में अगर चंडी पाठ के यज्ञ में आपको सम्मिलित होना है तो वो भी आप हो सकते हैं। आके यहाँ कांटेक्ट करें मंदिर में आकर, तत्पश्चात आप अन्नदानम भी अपनी तरफ से करा सकते हैं। माता के लिए श्रृंगार का दान भी कर सकते हैं। अभिषेक के लिए भी आप बुकिंग कर सकते हैं। यज्ञ के लिए आप बुकिंग कर सकते हैं। हर कार्य क्षेत्र के लिए आप बुक कर सकते हैं। आप जरूर आइए, संतोषी माता के दर्शन प्राप्त करिए और अपने जीवन को सुखमय बनाइए। जय श्री राम। जय श्री राम। ओम नमः शिवाय। అర్చకులు చెప్పింది తెలుగులో వివరించుకుంటూ కొండ మీద ఉన్న అమ్మవారి వద్దకు వెళ్దాం పదండి. అర్చకుల మాటలను తెలుగులో వివరిస్తే ఈ దేవాలయం 1981 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. 1981 సంవత్సరం నుండి ఇప్పటి వరకు అమ్మవారికి ప్రతిరోజు అభిషేకం తప్పట్టు నిత్యం ప్రతిరోజు చండీ యాగం చేస్తారంట ఈ దేవాలయంలో. చండీ యాగం ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 8:30 వరకు ఈ యాగం కొనసాగుతుందని అర్చకులు చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఈ దేవాలయంలో సోమవారం రుద్రాభిషేకం, మంగళవారం ఆంజనేయ స్వామి పూజ, ఇలా వారం మొత్తం ఇతర దేవతా పూజలు చేస్తూ ఉంటామని అర్చకులు చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా ప్రతి శుక్రవారం సంతోషి మాతను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం కొండపైన 1981 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. అంటే ఇప్పటికీ ఈ దేవాలయం నిర్మించి 44 సంవత్సరాలు అయిందన్నమాట. చూస్తున్నారుగా ఈ సంతోష్ మాత ఆలయం ఎంత కొండ పైన ఉందో. ఇప్పుడు ఈ కొండ మీదకి వెళ్దాము. ఈ కొండ మీదకి వెళ్ళాలంటే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి దారి ఉంది. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళి ఈ ఆలయం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం, చూస్తూ ఉండండి. ఈ దేవాలయం ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 7:30 వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయం చాలా చాలా బాగుంది. ఈ ఆలయం హైదరాబాద్లో తిరుమలగిరి ప్రాంతంలో ఉంది. నిజంగా చాలా 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 బాగుంది. కొండపైకి వెళ్తున్నా ఇప్పుడు నేను, చూస్తుండండి. మనం కొండ ఎక్కినాక మెట్లు వస్తాయి కదా, ఆ మెట్లు దాటినాక మనకి ఎగ్జాక్ట్లీ మనకి రైట్ సైడ్ టెంపుల్లోకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి, చూసారా? ఈ కొండపైకి వెళ్ళాలి. ఇప్పుడు కొండపైకి వెళ్ళే ముందు ఆపోజిట్లో ఆంజనేయ స్వామిది కొండ అని పేరు రాసి పెట్టారు. మొత్తానికి చాలా చాలా బాగుంది. అది కూడా మీకు చూపిస్తా, చూడండి. ఇప్పుడు ఆలయంలోకి వెళ్తున్న పైకి చూపిస్తా, చూడండి. ఆలయం చరిత్రలోకి వెళ్తే ఈ దేవాలయాన్ని డాక్టర్ బాలరాజ్ అనే పర్సన్ 1981 సంవత్సరంలో ఈ దేవాలయాన్ని ఈ కొండపైన స్థాపించడం జరిగింది. ఈ దేవాలయ నిర్మాణానికి కావాల్సిన డబ్బులు స్వయంగా తానే భరించడం విశేషం. ఈ దేవాలయ నిర్మాణానికి ఎటువంటి విరాళాలు సేకరించకుండా తన సొంత డబ్బుతో డాక్టర్ బాలరాజ్ గారు ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. డాక్టర్ బాలరాజ్ గారు ఈ ఆలయానికి వచ్చే భక్తులు 2 కారణాలతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందంట. ఒకటి, ఈ దేవాలయానికి వచ్చే భక్తులు ప్రశాంతంగా వచ్చి పూజలు చేసుకోవడం. రెండవది, ఈ ఆలయానికి వచ్చిన భక్తులు మెడిటేషన్
మెడిటేషన్ చేసుకోవడానికి మాత్రం కోసమే నిర్మించడం జరిగిందంట. ఈ 2 కారణాల వల్లనే డాక్టర్ బాలరాజు గారు ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగిందంట. ఇలా మెట్లెక్కి పైకి వచ్చినాక ఎదురుగా మనకి ఒక పెద్ద గుట్ట మాదిరి రాయి కనిపిస్తుంది. ఆ పెద్ద రాయికి ఆంజనేయ స్వామి ఫోటో పెట్టి దాని కింద దీపం వెలిగించడం జరిగింది. ప్రతిరోజు ఈ ఆంజనేయ స్వామికి దీపంతో పాటు ఆరతిని ఇస్తారట. ఇప్పుడు కొండపైకి వెళ్తూ సంతోషిమాత గురించి తెలుసుకుందాం పదండి. సంతోషిమాత చరిత్ర గురించి చెప్పాలంటే సంతోషిమాత గణేశునికి కుమార్తెగా చెప్పడం జరిగింది. సంతోషిమాతకి సంతోషి అనే పేరు పెట్టడానికి కారణం ఆమె సంతృప్తిని, ఆనందాన్ని భక్తులకు ప్రసాదించడమే. సంతోషిమాతను ముఖ్యంగా ఉత్తర భారతదేశం అలాగే నేపాల్ మహిళలు ఎక్కువగా పూజిస్తారు. ఆమె దుర్గాదేవి అవతారమని భక్తుల విశ్వాసం. హిందూ సనాతన ధర్మంలో సంతోషిమాత పూజకు విశిష్ట స్థానం ఉంది. భారతదేశంలోని అనేక ప్రాంతాలలోని వారు శుక్రవారం సంతోషి మాతను పూజిస్తారు. ఈ మాతను పూజించే వాళ్ళు పులుపు తినకూడదు అనే నియమం ఉంది. మహాదేవదేవి మహీమండలవాసియయున్న యో దేవతా సార్వభౌమామణి మధీని లోక సంచారిణి భక్త చింతామణి దుష్ట శిక్షామణి మంజు భాషామణి పాప సంహారిణి పుణ్య సంచారిణి ముక్తి చింతామణి పావని. పరమశివ గోత్రు. परमेश्वर गोत्र उत्पन्न माँ जगज्जननी जगदम्बाई नमो नमः ज्वालामाल्यै नमो नमः ओम जले शीतले नमो माँ चंद्रमा दुर्गो अजायतः दुष्टाद्वादियगारजमुखः नदीरजायतः उग्रभूरगौरं करुणावतारं संसारजालं भुजन्तहारं सदा वसन्तं हृदयालयं देवं भवानि सहितं नमामि। अथ जगज्जननी जगदम्बायै नमो नमः आरात्तिज्ञं समर्पयामि जले शीतले गणं पुष्पै देवादिनाथवन्दनातः माँ जगज्जननी जगदम्बा आरात्तिज्ञं समर्पयामि। మరి కొండపైకి వచ్చినాక మనము ఇప్పుడు చూస్తున్నారు కదా సంతోష్ మాత అమ్మ ఆలయం ఎలా ఉందో. మరి సంతోష్ మాత అమ్మకి ప్రతి శుక్రవారం స్పెషల్గా పూజ చేస్తారంట. మరి ఆ స్పెషల్ పూజ ఏందో మరి పంతులు వారు ఇక్కడ ఉన్నారు, మరి అర్చకులతో మాట్లాడి ఎలాంటి పూజ మీకు వివరిస్తాం. చూస్తుంటే నైట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో मच। ये जो हमारा मंदिर है माँ जगत जननी जगदम्बा माता संतोषी माता यहाँ विराजमान है। ये हमें तो अभी 2 वर्ष हुए हैं और ये हमारे यहाँ लोकल लोगों से हमने सुन के रखा है 30 वर्ष पुराना मंदिर है। अब मेरा नाम, मैं आचार्य विकास पांडे काशी से आया हुआ हूँ। मेरा जो भी अध्ययन हुआ है वो काशी में हुआ है और काशी से आने के बाद माँ की सेवा करने का यहाँ पर सौभाग्य प्राप्त हुआ और मॉर्निंग 5 बजे यहाँ कंटिन्यू मंदिर ओपन होता है। एवरीडे मॉर्निंग 5 बजे से 8 बजे तक यहाँ माता का अभिषेक नित्य चंडी होमम होता है और फ्राइडे शुक्रवार को यहाँ माता का अन्नदानम किया जाता है। जो भी भक्त आना चाहते हैं अपना गोत्र नाम दे के अपना पूजन अर्चन करवा सकते हैं, या जो भी भक्त नहीं आ सकते हैं तो हम एक ऑनलाइन प्लेटफॉर्म खोल के रखे हैं, उसमें अपना वो कर सकते हैं। आपने अभी नीचे देखा ही है कि नित्य प्रतिदिन हमारे यहाँ चंडी होमम चलता है। మనకి ఆలయం పక్కన చూడండి, మొత్తం పైకి ఎక్కిన కొండ ఎక్కినాక మనకి మొత్తం హైదరాబాద్ ఇంచుమించు మనకి అన్ని కనబడతాయి. మన
మనకి కొండపైన ఆలయం ఉంది. ఈ ఆలయం పక్కన మనకి మొత్తం బండరాలు ఉన్నాయి. ఆ పక్కన మనకి స్వామి వివేకానంద అలాగే ఇంకా అమ్మవారి విగ్రహాలు పెట్టారు. చాలా చాలా బాగుంది నిజంగా. ఏదో అడవిలోకి పోయినట్టే ఉంది ఈ ప్రాంతానికి వస్తే, ఈ టెంపుల్కి వస్తే. ఈ టెంపుల్లోకి వచ్చినాక రైట్ సైడ్లో మనకి లోపలికి వచ్చినాక మనకి అడవిలోకి పోతే ఎలా ఉంటుందో అలాగ ఉంది. ఎందుకంటే ఈ అట్మాస్ఫియర్ చూస్తే అలాగే అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. మీరు హైదరాబాద్ తిరుమల దగ్గర కదా, ఒకసారి ఈ ఆలయం చూడండి. మనశ్శాంతి ప్రశాంతంగా అయితే చాలా చాలా బాగుంటుంది మీకు. చూస్తుండే నా యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.